నమస్తే మిత్రమా, వెల్కమ్ టు సెల్యులాయిడ్ స్టోరీస్. ఇక కల్కి 2898 మూవీ రివ్యూలోకి వస్తే మూవీ చాలా బాగుందండి. 10 or 20 ఇయర్స్కి ఇలాంటి ఒక మూవీ వస్తుంది. కల్కి సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ భైరవ, సుప్రీం యక్షి, అశ్వత్థామ, సుమతి. భైరవ క్యారెక్టర్ ప్లేడ్ బై ప్రభాస్ అన్న, సుప్రీం యక్షి క్యారెక్టర్ ప్లేడ్ బై కమల్ హాసన్ గారు, అశ్వత్థామ క్యారెక్టర్ ప్లేడ్ బై అమితాబ్ బచ్చన్ గారు, సుమతి క్యారెక్టర్ ప్లేడ్ బై దీపికా పడుకొనే గారు. భూమి మీద ఎక్కువైన చెడుని సంహరించటానికి యుగ యుగాలుగా ధర్మం కొత్త అవతారంలో పుడుతూనే ఉంటుంది, చెడుని అణిచివేస్తుంది. ఇదే కల్కి మెయిన్ ప్లాట్ థీమ్. కాశీ భూమి మీద చివరి నగరం. అక్కడ కాంప్లెక్స్ వరల్డ్లోకి వెళ్ళటం ప్రజల డ్రీమ్. సుమతి తన గర్భంలో దేవుడిని నెలల బిడ్డగా మోస్తూ ఉంటారు. భైరవ సుమతిని కాంప్లెక్స్లోకి తీసుకువెళ్ళటానికి ట్రై చేస్తుంటారు. అశ్వత్థామ సుమతిని కాంప్లెక్స్కి వెళ్లకుండా కాపాడటానికి ట్రై చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ కథలో వాళ్ళ అవసరం గురించి ఉంటుంది. ఇలా మూవీ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. లాస్ట్ 20 to 25 minutes మూవీకి హైలైట్. మ్యూజిక్ అన్ని సీన్స్కి హైలైట్గా ఇచ్చారు సంతోష్ నారాయణ్ గారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఈజ్ టూ గుడ్. సాయి మాధవ్ గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ లిరిక్స్ కూడా మీనింగ్ఫుల్గా చాలా బాగున్నాయి. చాలామంది డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ స్పెషల్ అపియరెన్స్ ఉంది. అది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. హోప్ యూ ఆల్సో వాచ్ అండ్ ఎంజాయ్ కల్కి మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ. Subscribe to the channel for more interesting movie reviews.